అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులంతా కూడా పోరుబాటు పట్టినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలోనే విజయనగరం జిల్లాలో పలు దశలుగా కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు దీనిలో భాగంగా దీక్ష కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఉదయం నుంచి కూడా అసలు ఏమీ తినకుండా ఈరోజు దీక్ష చేపట్టినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళ యొక్క డిమాండ్లు ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఏంటి, వాళ్ళ మాటలు అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి, మీకు ఏం కావాలి ఏంటి? అందరికీ నమస్కారం అండి. విద్యుత్ ఉద్యోగుల తరఫున స్టేట్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు విజయనగరం సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్క విద్యుత్ ఎంప్లాయీస్కి నమస్కారాలు. ఈరోజు జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు యాజిటీజన్ అనేది చెప్పడం జరిగినది. యాజిటీజన్ అనగా 15-16 తారీఖున నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపాము. 17-18 తారీఖున లంచ్ అవర్ డిమాండ్ అని పెట్టాము. లంచ్ టైంలోని సర్కిల్ ఆఫీసులో ప్రతి సర్కిల్ ఆఫీసులోని కూడా నిరసన తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ 19-20 తారీఖున రిలే నిరాదీక్ష కొనసాగించడం జరుగుతుంది. నిన్న మహిళలు నిరాదీక్ష చేశారు. ఈరోజు జెంట్స్ అందరం చేస్తున్నాము. దీని అందరికీ ప్రధాన కారణం ఏమిటంటే, మాకు స్టేట్ చేసి ఇచ్చిన పేరు మాకు సుదీర్ఘ కాలంగా చాలా సమస్యలు ఉన్నాయండి. డిమాండ్స్ ఆల్రెడీ మేనేజ్మెంట్కి చాలా దపాలుగా ఇచ్చినా సరే మేనేజ్మెంట్ పిలవడం అయితే పిలుస్తుంది, కానీ ఏ రోజు కూడా అంగీకరించినట్టుగా మాకు కాలయాపన చేస్తుంది. కమిటీలు వేసి కాలయాపన చేస్తుంది, కానీ దీనికి సమస్యకు పరిష్కారం చూపించట్లేదు. కాబట్టి విడతలుగా స్టేట్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మేము యాజిటీని తెలిసిన ప్రతి ఒక్క కార్మికుడు కూడా దీంట్లోని మాకు మెయిన్ డిమాండ్ అండి, విద్యుత్ ఉద్యోగాలందరూ కూడాను మెయిన్ మెడికల్ పాలసీ అనేది పర్మనెంట్గా ఉండాలండి. దానికి లిమిట్ లేకుండా దీని నుంచి చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్, ఉన్న ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా దానికోసం చాలా కొన్ని హాస్పిటల్కి వెళ్తే సదుపాయం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది మెడికల్ పాలసీ అనేది అన్లిమిట్ చేయమని కోరుతున్నాం ఫస్ట్. రెండోది, విద్యుత్ కార్మికులందరినీ కూడా రెగ్యులేట్ చేయమని చెప్తున్నాము. రెగ్యులేట్ లేకపోయినా థర్డ్ పార్టీ అనేది తీసివేసి వాళ్ళందరికీ కూడాను డైరెక్ట్ పేమెంట్ ఇవ్వమని కోరుతుంటున్నాం. మూడోది, ఈ ఎనర్జీ అసిస్టెంట్లు 2019లోని గ్రామ సచివాలయం ద్వారా తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా గ్రామ సచివాలయం నుంచి విద్యుత్ సంస్థలను విలీనం చేసి వాళ్ళందరికీ రెగ్యులర్ బేసిక్లు ఇచ్చి ప్రమోషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. 3 జీపీఎఫ్ టు ఈపీఎఫ్ ఒకటి ఇమ్మంటాము. ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయండి చెప్పడానికి. కాబట్టి ఇవన్నీ కూడా మేము యాజిటీజన్ చేసి ప్రభుత్వం మా ఆందోళన కొనసాగించకన్నా వీళ్ళని తొందరగా సమస్య పరిష్కారం చేస్తారని కోరుతున్నామండి. 4 డిఏలు ఇప్పటి వరకు కూడా విద్యుత్ ఉద్యోగులకు బకాయిగా ఉంది. వెంటనే డిఏలు బకాయిలు రిలీజ్ చేయాలని కోరుతున్నాం. అలాగే విద్యుత్ శాఖలో ఎనర్జీ అసిస్టెంట్లు సచివాలయం ద్వారా 2019లో రిక్రూట్ అయ్యారు. వారందరూ కూడా రెగ్యులర్ చేసి వారికి ప్రమోషన్ ఛానల్ కల్పించవలసిందిగా కోరుచున్నాం. అలాగే పాత రెగ్యులేషన్స్ ఏవైతే ఏపీఎస్సీబీ బోర్డు ఉండేటప్పుడు ఉండేయో అవి కొత్త రెగ్యులేషన్స్ పెట్టారు. దానివల్ల విద్యుత్ ఉద్యోగులందరూ కూడా నష్టం జరుగుతుంది. అవి రద్దు చేసి పాత రెగ్యులేషన్స్ కొనసాగించాలని కోరుతున్నాం. అలాగే 1/4/2022 తర్వాత పే రివిజన్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి డిపార్ట్మెంట్లో. అలాగే ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి డైరెక్ట్ పేమెంట్ ఇచ్చి ఖాళీలను పోస్టులు అందరూ నింపాలని కోరుతున్నాం సార్. మీరు చెప్పండి, మరి ప్రధాన డిమాండ్స్ ఏంటి, ఏం కావాలి? చూసుకుంటే దబాలుగా ఎలా ఈ విధంగా పూర్తి మీ యొక్క ఉద్యమాల రూపంలో బాధపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఏం కారణాలు ఏంటి, ఏ విధంగా కావాలి, ఎటువంటి సమస్యలు మీకు ఎప్పటి నుంచో ఉండిపోయాయి? అందరికీ నమస్కారం అండి. ఈ తాలూకా మా యొక్క జేఏసీ పిలుపు మే వరకు ఈ సత్యాగ్రహంలో పాల్గొనడం జరిగింది సార్. మాకున్న ప్రధానమైన సమస్య సబ్స్టేషన్లన్నీ కొంతమంది యాక్సిడెంట్లు ఏవైనా ఉండేటప్పుడు వాళ్ళకి తీసుకొచ్చి మళ్ళీ షిఫ్ట్కి నుండి డిస్ట్రిబ్యూషన్కి వేయాలనుకుంటున్నారు. చాలామంది అంగవైకల్యంతో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి షిఫ్ట్కి వేయడం అది సరైన, షిఫ్ట్ నుండి డిస్ట్రిబ్యూషన్కి వేయడం సరైన భావ్యం కాదు. అదొక ప్రధానమైన డిమాండ్. నెక్స్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు రెగ్యులర్ చేయాలి, డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం సార్. నెక్స్ట్ 4 డిఏలు బకాయి ఉన్నాయి సార్. 4 డిఏలు కూడా ఒక బకాయి కూడా ఇవ్వట్లేదు సార్. మేనేజ్మెంట్కి దపాలుగా మేము ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించట్లేదు సార్. కాబట్టి మా యొక్క డిమాండ్లన్నీ నెరవేరుస్తారని మీ ద్వారా, వీడియో ద్వారా మేము అందరికీ తెలియపరిచి గౌరవిస్తున్నాం సార్. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకునే పరిస్థితి కనిపించింది. ఇదే స్టేట్ వైడ్లో ఉన్నటువంటి జేఏసీ సంబంధించిన వీళ్ళంతా కూడా ఏకదాటిగా ఒకే తాటి పైకి అయితే వచ్చేది మాత్రం ఈ రోజు నుంచి సుమారుగా ఎక్కడైనా మా సమస్యలు నెరవేరే వరకు కూడా మా పోరాటం తాగదంటూ కూడా మరో చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వీళ్ళ సమస్యలు ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా పరిష్కరించాలంటూ కూడా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాటితో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.